మన మామిడికాయ పచ్చడి అయిపోయింది. టేస్ట్ చూస్తా. చూడు. అందరికీ నమస్కారం. ఇవాళ మామిడికాయ పచ్చడి పెడతాను. ఇగో 10 కిలోల మామిడికాయ వక్కలు, 25 కాయలకు 10 కిలోల వక్కలు అయినాయి. జోకినాం. మామిడికాయ తొక్కు ఎట్లా పెట్టానో మీకు చూపించుతా. మా సాంప్రదాయ ప్రకారం వెనకట కట్టెల పొయ్యికి అలికి ముగ్గేసి బొట్టు పెట్టేది మేము. ఇక ఇప్పుడు కట్టెల పొయ్యి ఎక్కువ వాడతలేం కాబట్టి గ్యాస్ మీద పెడతాను. ఈ కారం పొడి మనదే, మన పొలంలో వండిన మిరపకాయలతోటే పట్టించిన ఆకుపొడి, ఉప్పు కలవని ఆకుపొడి. ఇది అంచు పెట్టిన ఫస్ట్ 10 కిలోల వక్కలు రెడీ అయినాయి. 20 కాయలకు 10 కిలోల వక్కలు రెడీ అయినాయి. ఇది మన పల్లీలతోటి పట్టించిన నూనె, పల్లి నూనె. ఏట మా పల్లి నూనె పోసి మేము పచ్చడి పెట్టుకుంటాం. కూరలు చూస్తాం మా పల్లి నూనెతోటే వంట చేసుకుంటాం ఎప్పటికీ. పది కిలోల వక్కలకు 2 కిలోల నరం నూనె పోస్తాను. 10 కిలోల వక్కలకు. మామిడికాయ పచ్చడి పెట్టవలసిన పదార్థాలు ఏంటిదో చూపించుతా. 1/2 కిలో జీలకర్ర, 1/2 కిలో మెంతులు, 1/2 కిలో ఆవాలు, కిలో ఎల్లిపాయలు తెచ్చిన. అందులో సగం సగం పొడి పట్టిన. జీలకర్ర మెంతుల పొడి, ఇది ఆవాల పొడి, ఇది ఎల్లిపాయల ముద్ద. ఇవి పోసుకు గర్భాలు తీసిన. మామిడికాయ పచ్చళ్ళు వేసే వస్తువులు ఇవి. ఈ జాడి 30 సంవత్సరాల కింది జాడి. నా పెళ్ళైనాక ఏరుపడ్డప్పుడు మా అత్త ఇచ్చింది. ఇదే 30 ఏళ్ళ సంది ఈ జాడీలో నేను పచ్చడి పెడతా. ఈ జాడినే కాపాడుకుంటా వచ్చిన. ఇంకా సుతున్నది. ఇంకా 10-15 ఏళ్ళైనా కాపాడుకుంటే నేను ఉన్నాను రోజులు ఉండేటట్టున్నది. మామిడికాయ పచ్చడి 2 విధాలంగా పెట్టచ్చు. ఒకటి ఈ విధంగా పోపుకేసి, ఒకటి పచ్చి తొక్కు పెడతాను ఈ నడుమ. ఏంటిది అంటే వక్కలకే పచ్చి నూనె, కారం పొడి, మాల్ మసాలాలు, అల్లం ముద్ద, ఉప్పు అన్ని పట్టించి కలిపి జాడికి ఎత్తుతాను మేము. పోపు పెడతలేదు, దానికి నూనె వేడాలంటే మంచిగా ఉంటుంది అని అట్లనే పెడతాను. కొనేసి చూసుకోవాలి. మేమైతే 30 ఏళ్ళ బట్టి నూనె కాగబెట్టి అవి కాలి మీదికి వచ్చి గోలినట్టు అవు పడితే నూనె గాలినట్టు. వేడి తక్కువ ఉన్నప్పుడు ఎల్లిపాయలు పోయాలి. మామిడికాయ పచ్చడి పెడతా అంటే వెనకటి బట్టి పక్కింటల్లో సుత స్మెల్ మంచిగా వస్తుంది. ఎందుకంటే నూనె వాసన, ఎల్లిపాయల వాసన, జీలకర్ర అన్నిటి వాసన మంచిగా వస్తుంది అన్నట్టుగా. పొలంలో వండిన మిరపకాయల కారము, మంచి మిరపకాయలు, ఒక్క రకమైన మిరపకాయలు. మామిడికాయలకు 1 కిలో కారం పొడి, 1/2 కిలో జీలకర్ర మెంతుల పొడి, ఇగో 1/2 కిలో ఆవాల పొడి. ఇవన్నీ ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. పది కిలోల మామిడికాయలకు 2 కిలోలన్నర ఉప్పు పోయాలి. కిలోకు 1/2 కిలో తగ్గట్టు ఉంటుంది. ఇక మంచిగా ఉంటుంది. గోరెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవాలి. పోయి ఈ విధంగా అన్ని కలిపి ఇలా నూనె గోరువెచ్చని నూనె పోసి కలబెడితే ఇగో ఇట్లా అవుతుంది. చెయ్యి పెట్టద్దు ఎప్పుడైనా. చెయ్యి పెట్టకుండానే కలపాలి. వెనకటోళ్ళు చెయ్యి పెట్టి కలిపి కుండలలో పెట్టుకునేది. అయినా ఏం కాకపోయేది, కానీ ఈ మంటకు తట్టుకోలేము చెయ్యి పెడితే, కారం ఉంటుంది కాబట్టి. కొంచెం నీళ్ళు కలుపు పోసి నేను చదువు నీళ్ళు ఎక్కువ.
మంచిగా కలుపుకోవాలి. ఒక్క నీళ్ళ తడి సుత అంటద్దు ఎప్పుడైనా సుత, ఎందుకంటే తొక్కు ఖరాబ్ అవుతుంది. నీళ్ళ తడి అంటకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడైనా తీసేటప్పుడైనా ఎప్పుడైనా నీళ్ళ తడి అంటద్దు. మామిడికాయలకు 200 అయినాయి. నూనె బయట కొనేది ఉంటే 600 అవుతాయి, కానీ మన నూనె 3 కిలోల నూనె పోసిన, మన ఇంట్లో నూనె. కారప్పొడి సుత బయట కొంటే 500 అవుతాయి, కానీ మన ఇంట్లో కారప్పొడే. మాల్ మసాలాలు 300 అయినాయి చిల్లర సామానుకు. 1500-1600 మామిడికాయ పచ్చడి అయిపోయింది. సంవత్సరం పొడుగుతా మాకు అవుతుంది. ఎప్పటికీ మాకు కూలోళ్ళు వస్తారు కాబట్టి టిఫిన్లలో ఎక్కువ కొనబోతాము, అందరికీ వేస్తాము. కాబట్టి మీరు సుత కొనుక్కొని పెట్టుకుంటే సంవత్సరం అంతా అవుతుంది, ఇబ్బంది కాకుండా ఉంటుంది కూరలు లేకుండా సుత. మన మామిడికాయ పచ్చడి అయిపోయింది. టేస్ట్ చూస్తా చూడండి. మన మామిడికాయ పచ్చడి పెట్టుడు అయిపోయింది. ఈ జాడి 30 ఏళ్ళ కిందిది. నా పెళ్ళై 30 సంవత్సరాలు. మా అత్త నా పెళ్ళై నాకు ఇచ్చింది. నాకు కాలు గుంజుతాను, ఇప్పుడు ఎన్నో పనులు చేయాలి నేను. ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టినాము. పచ్చడి మొత్తం జాడీలలో ఎత్తినాము. అయిపోయాక ఆఖరికి డబ్బాలో కొంచెం అన్నం వేసి నెయ్యి వేసి కలుపుకొని తింటే మంచిగా ఉంటుంది. చిన్నప్పుడు మా పిల్లలకు నేను తినిపించేది. కాబట్టి మీరు ఎప్పుడన్నా తిన్న జ్ఞాపకాలు ఉంటే మాకు కామెంట్ చేయండి. మంచిగున్నది, నెయ్యి వేసే వరకు మస్తున్నది.